పురుషుడివి బుజురుగా ఆత్మీ అంటే పైన పెద్ద టోపీ, లేకపోతే షేర్వాణిలు, లేకపోతే సయ్యదుల్ ఖాందాన్లో పుట్టడమో లేకపోతే షేక్ ఖాందాన్లో పుట్టడమో దాంతో నీకు పుణ్య పురుషుడివి కాదు, అల్లా యొక్క దాసుడివి కాదు. ఇత్తకిల్ మహారిం తకున్నా బదన్నాస్, నిషేధాల నుండి, పాపముల నుండి, హరాం నుండి నిన్ను రక్షించుకో. తకున్నా బదన్నాస్, అప్పుడు నువ్వు పుణ్య పురుషుడు అవుతావు. హరాంకి దూరంగా ఉండేవాడు నిజమైనటువంటి తక్వాపరుడు. సోదరులారా, ఆలోచించండి. మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ని ఒక ప్రశ్న వేస్తాడు. ఎందుకంటే మూసా అలైహిస్సలాం వారు నేరుగా అల్లాహ్తో మాట్లాడతారు కదా. కాల రబ్బీ ఫఅయ్యు ఇబాదక తకా, అల్లా ప్రపంచంలో నువ్వు ఎంతో మందికి దైవ భీతిని ప్రసాదించావు కదా, అందరికంటే తక్వాపరుడు ఎవరు? ఇప్పుడు నిజంగా మనలో కూడా తక్వా పరేజ్గార్ ఆత్మీ ఉండుంటాడు. అందరిలో తక్వా ఉంది వాళ్ళ లెవర్స్ని బట్టి, కానీ అందరిలో తక్వాపరుడు ఉంటాడు కదా. మూసా అలైహిస్సలాం వారి కోరిక కూడా అదే. అల్లా, భూమండలంలో అందరికంటే తక్వాపరుడు ఎవరు? భూమండలంలో ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని తన కాలం దాకా, ప్రళయం దాకా మూసా అలైహిస్సలాం వారు అదే అన్నారు. అల్లా, ఈ ప్రశ్న నాకు నీకు మధ్య ఉండాలి. కానీ అల్లా సుబ్హానహు వ తఆలా సర్వ మానవాళికి తెలియజేయాలనుకున్నారు కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా చెప్పారు. కలయ మూసా అల్లదీ యస్కురు వలా యన్సా. మూసా, అందరికంటే తక్వాపరుడు ఎవరయ్యా అంటే అడుగుతుంది అల్లా యొక్క ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు. అంతకుముందు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఉన్నారు, నూహ్ అలైహిస్సలాం వారు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు. అల్లా సుబ్హానహు వ తఆలా ఎవరి పేరు చెప్పాల? అల్లదీ యస్కురు వలా యన్సా. నిజంగా తక్వాపరుడు ఎవరయ్యా అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ నన్ను గుర్తుంచుకుంటాడు. అల్లదీ యస్కురు వలా యన్సా, ఎప్పుడు నన్ను స్మరిస్తాడో మరియు ఏ విషయంలో నన్ను మర్చిపోడో వాడు నిజమైన తక్వాపరుడు. మసీదు నుంచి బయటకు వచ్చావంటే నీకు అల్లా గుర్తే ఉండడు. రంజాన్ అయిపోయిందంటే తిరిగి మళ్ళీ రంజాన్ దాకా నీకు అల్లానే గుర్తుండాడు. ఇలాంటి పెళ్లి సందర్భంలో లేకపోతే ఏదైనా ఒక చావు సందర్భంలో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటావు ప్రతి విషయంలో. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు రివాయత్ చేస్తున్నారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నిజంగా తక్వాపరుడు ఎవరయ్యా అంటే ఏడ్చి దువాలు చేసేవాడు తక్వాపరుడు కాదు, కానీ అల్లా సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి నిషేధాలకు దూరంగా ఉండేవాడు నిజమైన తక్వాపరుడు. ఇది వడ్డీ హరాం అంటే హరామే. కట్నాలున్నాయి, లంచాలున్నాయి, వేరే వారి హక్కులు కొల్లగొడుతున్నాం. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ఏ విషయాలనైతే అల్లా సుబ్హానహు వ తఆలా మరియు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధం అని చెప్పారో ఆ విషయాలకు దూరంగా ఉండేవాడే నిజమైన తక్వాపరుడు. తక్వా నీ గుండెల్లో ఉంటుంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు కౌలుంది, తక్వా అంటే ఒక ముళ్ళ పొదలో మనిషి తప్పించుకొని జాగ్రత్తగా నడుస్తాడు. పాపాల ఈ ప్రపంచంలో తప్పించుకొని నడిచేవాడే నిజమైన తక్వాపరుడు. సోదరులారా, నిజమే ఈ ఖియానత్దారుల మధ్యలో అమానత్దారుగా ఉండడం కష్టమే. ఈ ప్రాపంచిక ప్రియుల మధ్యలో పరలోకవాసిగా నివసించడం కష్టమే. హరాం కోర్ల మధ్య హలాల్ జీవితాన్ని గడపడం కష్టమే. కానీ అల్లా ప్రసన్నత కావాలంటే నువ్వు ఖచ్చితంగా దాన్ని పాటించాల్సి.